నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ తన్వి. సో నిన్న ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ ఒకవైపు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు దీన్ని ఖండిస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఇక్కడ తెలంగాణలో రాజకీయ కుట్రగా కూడా చూస్తున్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పావని గారు లైన్లో ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడదాము. హలో 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 నమస్తే అక్క. నమస్తే. సో అక్క, నిన్న ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందో దాన్ని రాజకీయ కుట్రగా చూస్తున్నారు. సో మీరు ఈ అరెస్ట్ ని మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వ వైఫల్యము, పోలీస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేసిందని చూస్తున్నాము. ఎందుకని? ఆల్రెడీ సంధ్యా థియేటర్ వాళ్ళు ఇక్కడ హీరోది ప్రోగ్రామ్ ఉంది, సీనీ యూనిట్ అందరు వస్తారు అనేసి వాళ్ళకి ఆల్రెడీ డిసెంబర్ 4వ తారీఖే హెవీ క్రౌడ్ వస్తుంది, సెక్యూరిటీ కావాలనేసి లెటర్ ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఇది జరిగిందని మేము అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఒక హీరోకి సెక్యూరిటీ కల్పించలేము. రేపు మోడీ ప్రోగ్రామ్స్ అయితాయి, రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్ అయితాయి, ఎంతో మంది కేసీఆర్ గారి ప్రోగ్రామ్స్ అయితాయి, వాటికి సెక్యూరిటీ కల్పిస్తామా మనము? అంటే మన వ్యవస్థ ఎక్కడుంది, ఏం చేస్తున్నారు? మన దేశ విదేశాలే గర్వించదగ్గంగా 10 సంవత్సరాలలో ల్యాండ్ ఆర్డర్ ని ఏ విధంగా తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఏ విధంగా అవుతున్నదని చూడొచ్చు. ఇది ఓన్లీ రాజకీయ కుట్రనే కాదు, ఆయన పేరు మర్చిపోవడం వల్ల కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. అల్లు అర్జున్ గారు ఏదో సినిమా యూనిట్ ప్రోగ్రామ్ లా అవును, అది ఏదైతే సక్సెస్ పుష్ప 2 సక్సెస్ మీట్ లో థ్యాంక్స్ చెప్పడానికి పోయి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం జరుగుతుంది అనమాట ఆ ప్రెస్ మీట్. అక్కడ మర్చిపోవడం వల్ల కూడా ఇట్లా నన్నే మర్చిపోతావా, నేను సీఎం కదా అనేసి కక్షపూరితంగా వ్యవహరించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి, ఏదైనా కూడా ఇప్పుడు ఆ సినిమా దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ కదా. పర్మిషన్ ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ది. ఇప్పుడు దాన్ని ఏదో అల్లు అర్జున్ మీద నెపం నెట్టి ఇప్పుడు బాధితురాలు ఇప్పుడు ఆ రేవతి అనేటామె చనిపోవడం అత్యంత బాధాకరం. ఎవరి కుటుంబాలలో అలాంటి సంఘటనలు జరగదు, ఎవరు అలా చనిపోవద్దు కూడా. రేపు రాను రోజులలో కూడా ఎవరికి అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా బందోబస్తు నిర్వహించాలి ఎవరైనా కూడా. రాజకీయ కుట్రలో భాగంగానే లగచర్ల ఏదైతే హీరియా నాయక్ ను గుండెపోటుతో ఏదైతే అవును, అంటే దీన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ని తెరమీకి తీసుకొచ్చిండు అనుకోవచ్చా అండి? దీన్ని కూడా అనుకోవద్దు. ప్రతిదీ డిసెంబర్ 9వ తారీఖు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఈ రోజు డిసెంబర్ 14వ తారీఖు. ప్రతిదీ ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలో భాగంగా, కుతంత్రాలతో భాగంగానే రాజకీయం చేస్తున్నాడు. ప్రజా పాలన అన్నాడు, పాలనను గాలికి వదిలేసిండు, గాలి మోటార్ల మీద ఢిల్లీకి పోతున్నాడు. ఆయనకి ఎవరైతే ఆయన మనోభావాలను దెబ్బతీస్తారో, ఆయన పాలన నచ్చతలేదని చెప్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆయన పేరు మర్చిపోయినందుకే కక్షపూరితంగా వ్యవహరించి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ ను కూలగొట్టిండ్రు. మరి తిరుపతి రెడ్డిది వాళ్ళకు తమ్ముడు కొండాల రెడ్డి వాళ్ళని ఎందుకు కూలగొట్టలేదండి? వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా? అంతా బాబు గురువు డైరెక్షన్ లో శిష్యుడు నడుస్తున్నాడు. తెలంగాణ నుంచి సినీ పరిశ్రమ తరలిపోవాలి పక్క రాష్ట్రాలకు. ఆయన ఉద్దేశం, ఆయన హైడ్రా పేరుతోటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసిండు. ఇప్పుడు మళ్ళీ ఒక కుట్రలో భాగంగానే సినీ ఫీల్డ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడాలి, వాళ్ళందరికి ఇక్కడ భద్రత లేదు అనిపించాలి అనేసి ఇదంతా చేస్తున్నాడు. ఓకే, ఇంకొకటి, నిన్న ఏదైతే జాతీయ ఛానల్లో ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, సో చూసారా అండి? అది చూసినామండి. అదే సో అది ఏంటి అంటే, అరెస్ట్ చేస్తాం, జైలు వేస్తాం, ఎక్కువ చేస్తే ఊరుకోము అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అనడం జరిగింది. మీరు కూడా ఒకటి జాతీయ ఛానల్స్ అందరూ పోయి మైకిల్ ముందట పెడితే ఏమన్నాడు? పతా కర్కే బోల్తా హూ అని అన్నాడు. పతా కర్కే బోల్తా హూ అంటే ఒక పెద్ద, అంటే జాతీయ నటుడిని అరెస్ట్ చేసే ముందు సీఎం కు తెలియదా? ఆయన శాఖ కదా, హోమ్ మినిస్టర్, ఆయనకు తెలియకుండానే అరెస్ట్ చేస్తారా? ఎంత
సంకోచంగా ఎలాంటి జవాబులు చెప్తున్నారో చూస్తూనే ఉన్నాము. అదో ఇంటర్వ్యూలా ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా, ఈ ప్రోగ్రామ్స్ బయటకు వచ్చి చేతులు ఊపడం వల్లనే అట్లా జరిగింది. ఇప్పుడు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అల్లు అర్జున్ గారి మీద నేపం నెట్టడం ఎందుకండి? మీ వైఫల్యం కదా, మీరు సెక్యూరిటీని సిబ్బందిని అరేంజ్ చేయకపోవడం వల్లనే కదా. ఎవరి వైఫల్యమో, మీ ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ వైఫల్యము, అక్కడ జరిగిన సంఘటన వల్ల ఒక కుటుంబము బయట పడ్డది కదా, బజార్లో పడ్డది కదా పాపం వాళ్ళు. అవును, వాళ్ళ ఇప్పుడు పోయిన ప్రాణాన్ని అయితే ఎవ్వరం తీసుకురాలేము. అలా జరగడం అత్యంత బాధాకరము. ఇంకొకటి, అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎవరైనా నిరసన తెలిపినా, ఆయనకి ఎవరైనా సపోర్టివ్ గా ఉన్నా గానీ వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తాము అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న కేటీఆర్ కూడా ఒక ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఇదే అంశంలో, ఇదే విషయంలో కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారనుకోవచ్చా అండి? ఇదే అంశంలో, ఇదే విషయంలో కాదు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి అనేసి ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చిండో, ఆయన ఎప్పుడు సీట్లో కూర్చున్నాడో అప్పటి నుంచి వెళ్ళి ఆయనను అరెస్ట్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే కేటీఆర్ గారికి ఉన్న ఇమేజ్ లా ఈయనకు 0% కూడా లేదు. కేటీఆర్ గారిని జనాలు ఆదరిస్తున్నారు, నన్ను ఆదరించట్లేదు. నేను సీఎం అయినా కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు వచ్చి కేటీఆర్ గారిని కలవడం జరుగుతుంది, ఆయనకే విషయం చెప్తున్నారు, ఆయన దగ్గరికే పోతున్నారు. అసలు నేనా ముఖ్యమంత్రి, ఆయన అనే అభద్రతా భావానికి లోనైతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? కేటీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి నిపం నెట్టాలి, ఆయనను అరెస్ట్ చేయాలి, కుట్ర చేయాలి. కుట్ర చేసి ఆ కుట్రలో ఆయన నిరికించి అరెస్ట్ చేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులే పైసలు పెడతారు, పైసలు తీసుకుంటారు అని చెప్పేసి అనడం జరిగింది. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, నేనే స్టార్, నాకే ఫ్యాన్స్ ఉండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది. మరి ఒక నియంత ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధంగా కోరుకుంటున్నాడు. ఒక హిట్లర్ ఏ విధంగా ఆయన ఎక్కువ ఊహించుకుంటాడో ఆ విధంగా ఊహించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఒక నియంత పాలన, ఒక అహంకారి ధోరణి, ఆయనకు అధికారం అనేది తలకెక్కిందండి. తలకెక్కి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరండి? ఆయనకు ఫ్యాన్స్ ఎందుకుంటారు? ఏమన్నా దేశం గర్వించేదగ్గట్టు, తెలంగాణ రాష్ట్రం గర్వించేదగ్గట్టు ఏదన్నా చేసింది ఆయన? ఈ సంవత్సర కాలంలో రైతులను చంపిండు, గురుకుల పిల్లలను చంపిండు, పాలన చేతగాక ఎంతో మంది అభాగ్యులు రైతు బంధు వస్తలేదని చనిపోవడం జరుగుతుంది. నేతన్నల బతుకులు మళ్ళా ఉరిసిల్ల కాడికి వచ్చింది, సిరిసిల్లని కాస్త ఉరిసిల్లా చేసిండు. ఇవన్నీ చేసి మరి ఇవన్నీ చావులకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా, మరి ఎవరిని అరెస్ట్ చేయాలి? ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఒక వీడియో కూడా మనకి వైరల్ అవ్వడం జరిగింది ఆ మధ్య, నేను కొడంగల్కి సంబంధించిన తిరుపతి రెడ్డి కారణంగా నేను చనిపోతున్నా అని చెప్పేసి ఒక వీడియో కూడా సర్పంచ్ గారు సాయి రెడ్డి గారు సూసైడ్ లెటర్ లో కూడా రాయడం జరిగింది. మరి దాని మీద ఎవరు స్పందించలేదు, మరి ఎవరిని అరెస్ట్ చేయలేదు. సో ఇది మొత్తం ఒక కుట్రనే అంటారు మీరైతే? ప్రతిదీ కుట్రనే. అసలు రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కుట్రలు, కుతంత్రాలు, కుల్లులు, కూల్చివేతలు, గివ్వే ఎగవేతలే చేస్తున్నాడు తప్ప ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి గాని, తెలంగాణ రాష్ట్రానికి పనికొచ్చేది గాని, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం గాని ఒక్క పని కూడా చేయట్లేదు. తెలంగాణలో అందరు బాగానే ఉన్నారు, అన్ని చేసినామని చెప్పేసి మొన్నటి వరకు విజయోత్సవాలు జరుపుకున్నారు కదా. మరి ఎవరండి? దేనికోసం అండి విజయోత్సవాలు? ఏమొచ్చినాయని విజయోత్సవాలు? ఒకసారి జనాలకి రండి, మీరు ఎట్లా బాధపడుతున్నారో ఏమైతున్నారో మీకు తెలుస్తుంది. అంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదు బీఆర్ఎస్ పార్టీ కావాలని ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతుంది, వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టడం కాదు, ఇదేంటంటే చేతగానోడు, చావలేనోడు, పని చేత కానోడు, ప్రజలను మెప్పించలేనోడు పక్కోళ్ళ మీద నెపాలు నెడతాడు. ఓకే, ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అనేటాయన ప్రశ్నించే గొంతును అనేసి నోరంతా వెళ్ళబెట్టుకొని తెలంగాణ రాష్ట్రం చుట్టూ తిరిగి ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాటలు చెప్పిండో మనందరం చూసే ఉన్నాము. అవి నిజాలు అనుకొని జనాలు నమ్మిండ్రు, ఈయనకు ఓట్లు వేయడం జరిగింది, గెలిచిండు. గెలిచిన తర్వాత అవే తిట్లు, ఓట్లు, నోట్లు, కోట్లు ఇదే పాలన చేస్తున్నాడు తప్ప ప్రజల కోసం ఏదైనా చేసిండా? ఇప్పుడు రైతన్నలు బయటకు వస్తే బీఆర్ఎస్ వాళ్ళే పంపించారు అంటారు, ఆశా వర్కర్లు బయటకు వస్తే బీఆర్ఎస్ వెళ్ళే అంటారు, గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతుందంటే బీఆర్ఎస్ వెళ్ళే అంటారు. అసలు అంటే నువ్వు బీఆర్ఎస్ ఆ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెసా? పాలిస్తున్నది రేవంత్ రెడ్డా లేకపోతే కేసీఆర్ గారా, కేటీఆర్ గారా?
ఆయన డైలమాలు ఉన్నాడండి. ఆయన అభద్రతా భావానికి లోనయ్యి నేను సీఎం ను అని చూపించుకోవడానికి ఎవరు ఆయనను సీఎం అని ఒప్పుకుంటలేరు.